నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఓ వ్యక్తి నమ్మించి ద్రోహం చేశాడు. ఒరిస్సాకి చెందిన ఒక వివాహిత తన భర్తతో విడిపోయి 2 కుమార్తెలు, 1 కుమారుడితో కలిసి గత 8 సంవత్సరాలుగా ధవళేశ్వరం గ్రామంలో నివాసం ఉంది. చిన్న కూలీ పనులు చేసుకుంటూ ఆమె 3 పిల్లల్ని పోషించుకుంటుంది. 3 నెలల క్రితం వెంకటేష్ అనే వ్యక్తి రైల్వేలో టీసీగా పనిచేస్తున్నానని చెప్పి వీరు ఉంటున్న ఇంటిపై పోర్షన్లో అద్దెకు దిగి వీరితో సన్నిహితంగా వెలిగాడు. ఆమెకి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను విజయవాడ తీసుకుని వెళ్లి జూలై 29వ తేదీకి ముందు 2 వారాలుగా ఆమెను విజయవాడలోనే ఉంచాడు. ఆమె కుమారుని విజయవాడ తీసుకుని వెళ్లి తల్లి వద్ద వదిలి వచ్చాడు. ఆమె కుమార్తెలు 2 హాస్టల్లో దించుతానని చెప్పి ధవళేశ్వరం వచ్చి 2 పిల్లలను తీసుకుని వెళ్లాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా తల్లికి అనుమానం వచ్చి హాస్టల్ వారితో మాట్లాడగా తన పిల్లలు హాస్టల్ చేరుకోలేదని తెలిసింది. దీంతో ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.